హియరింగ్ టెస్ట్ బట్టి ప్రోగ్రామింగ్ చేయకపోతే కూడా మీరు ఆ హియరింగ్ ఎయిడ్తో కంఫర్టబుల్ ఉండకపోవచ్చు. బేసిక్ ఆన్లైన్ నుంచి ఎక్కడైనా హియరింగ్ ఎయిడ్ తీసుకున్నారు, జస్ట్ ఆన్ చేసి చెవిలో పెట్టుకునే హియరింగ్ ఎయిడ్, అది ప్రతి సౌండ్, ఫ్యాన్ సౌండ్ నుంచి బయట విస్లింగ్ సౌండ్ నుంచి నేను మాట్లాడే సౌండ్కి అన్నిటికీ ఒకలాగానే యాంప్లిఫై చేసేస్తుంది. చాలా మందితో మీరు కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే మీకు కావాల్సిన హియరింగ్ ఎయిడ్ వేరు అండ్ దాంతోపాటు మీకు చేసే పర్ఫార్మెన్స్ కూడా వేరు. హాయ్, I'm Prerna Reddy. I'm the director at the Talk and Learn Rehabilitation Center. We have 2 branches, Malakpet and Vanaslipuram. So, ee roju very important topic గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే why am I not satisfied with my hearing aid? నేను నా హియరింగ్ ఎయిడ్తో ఎందుకు సాటిస్ఫైడ్ లేను, దానికి ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. దానికి మేజర్గా 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి కంఫర్ట్, రెండోది పర్ఫార్మెన్స్, మూడోది మెయింటెనెన్స్, 4th వచ్చేసి ఫీడ్బ్యాక్. ఈ 4 ఫ్యాక్టర్స్ మీదనే మెయిన్గా డిపెండెంట్ అయి ఉంటుంది మనకు పర్ఫార్మెన్స్. మీరు ఎందుకు సాటిస్ఫైడ్ లేరు దాన్ని బట్టి. నంబర్ 1 వచ్చేసి కంఫర్ట్. కంఫర్ట్ ఎలా, ఒకవేళ మీకు హియరింగ్ ఎయిడ్ మీకు కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు, మీ హియరింగ్ లాస్ ప్రకారం, మీ లిస్నింగ్ సిచ్యువేషన్ ప్రకారం, మీ సోషల్ సర్కిల్, మీరు ఎక్కడ బయటకు పోతున్నారు, ఎలా ఉంది మీ సోషల్ సర్కిల్, మీ లిస్నింగ్ ఎన్వైరన్మెంట్స్ బట్టి కూడా ప్రోగ్రామింగ్ చేస్తారు. ఒకవేళ ఈ ప్రోగ్రామింగ్ చక్కగా లేకపోతే, మీకు హియరింగ్ టెస్ట్ బట్టి ప్రోగ్రామింగ్ చేయకపోతే కూడా మీరు ఆ హియరింగ్ ఎయిడ్తో కంఫర్టబుల్ ఉండకపోవచ్చు. నాకు ఈ హియరింగ్ ఎయిడ్ నచ్చట్లేదు, నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకోవచ్చు. రెండో పాయింట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఇప్పుడు మీరు బేసిక్ ఆన్లైన్ నుంచి ఎక్కడైనా హియరింగ్ ఎయిడ్ తీసుకున్నారు, జస్ట్ ఆన్ చేసి చెవిలో పెట్టుకునే హియరింగ్ ఎయిడ్, అది ప్రతి సౌండ్, ఫ్యాన్ సౌండ్ నుంచి బయట విస్లింగ్ సౌండ్ నుంచి నేను మాట్లాడే సౌండ్కి అన్నిటికీ ఒకలాగానే యాంప్లిఫై చేసేస్తుంది. సో నేను మాట్లాడితే మీకు వినిపించకుండా ఫ్యాన్ సౌండే ఇరిటేట్ అవుతుంది, లేకపోతే బయట సౌండ్ మా సౌండ్ని సప్రెస్ చేసేసి అదే సౌండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి డివైసెస్, లేకపోతే మీ సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు ప్రతి పర్సన్కి లిస్నింగ్ ఎన్వైరన్మెంట్స్ వేరేగా ఉంటాయి అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా వేరే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్, ఒక డైలీ ఒక 3-4 మెంబర్స్తో మాట్లాడాలి, ఆన్లైన్ కాల్స్ తీసుకోవాలి, చాలా మందితో మీరు కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే మీకు కావాల్సిన హియరింగ్ ఎయిడ్ వేరు అండ్ దాంతోపాటు మీకు చేసే పర్ఫార్మెన్స్ కూడా వేరు. ఇప్పుడు సంబడి హూ ఇస్ 90 years old, who's just staying at home and who is not having to face a multiple feature, number of people, అక్కడ ఏం ఎక్కువ చేసేది లేదంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆ హియరింగ్ ఎయిడ్లో వేరే ఉంది. సో ఈ పర్ఫార్మెన్స్ అనేది ఈస్ వెరీ మచ్ బేస్డ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్ యు ఆర్ బయింగ్ and is it matching to your social strata or even your social environment, listening situations ki match aitundo ledha ani chuskoవాలి. So that is performance. ఓకే, సో ఇప్పుడు ఇది మ్యాచ్ అవ్వకపోతే కూడా మీకు మీ హియరింగ్ ఎయిడ్ నచ్చకపోవచ్చు, మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండకపోవచ్చు. మీరు రోజంతా బయట తిరుగుతారు, డిఫరెంట్ జనాలతో మాట్లాడతారు, ఫర్ ఎగ్జాంపుల్ LIC ఏజెంట్స్ ఉంటారు, చాలా మందికి హియరింగ్ లాస్ కూడా ఉంటుంది, ఏజ్ బట్టి వస్తుంది కాబట్టి. కానీ వాళ్ళకి ఎట్లా అంటే ఏ హియరింగ్ ఎయిడ్ అనేది తక్కువ కాస్ట్లో తీసుకుందాం అనుకుంటారు. నాకు ఇది చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఐ వాస్ టు ఆల్వేస్ టెల్, మాకు అంకుల్ ఉన్నారు, ఆయన ఎప్పుడు నేను తక్కువలో తీసుకుంటా అమ్మా, నాకు తక్కువలో ఇచ్చేసేయమ్మా అంటే, నేను అంకుల్ తక్కువ అనేది కాదు ఇక్కడ. ద రీజన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ బిజినెస్ మీ హియరింగ్ ఎయిడ్ మీద డిపెండెంట్ అయి ఉంది. ఇప్పుడు మీరు ఎంత బాగా వింటారో అంత బాగా మీరు కస్టమర్ని కన్విన్స్ చేయగలుగుతారు. ఇట్లా ఇప్పుడు IT ప్రొఫెషనల్స్ ఉంటారు, ఈవెన్ IT ప్రొఫెషనల్స్ డోంట్ అండర్స్టాండ్ దట్ రోజంతా నువ్వు ఫోన్ మాట్లాడాలి, నువ్వు కాల్స్ తీసుకోవడం, నువ్వు ఉండడం మీదనే నీ బతుకు. సో ఇట్లాంటి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద హియరింగ్ ఎయిడ్ దగ్గర తగ్గొద్దు. దే షుడ్ బై ద బెస్ట్ హియరింగ్ ఎయిడ్ సో దట్ దేర్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. సో పర్ఫార్మెన్స్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ రీజన్. సో పర్ఫార్మెన్స్ కెన్ బి వన్ రీజన్ మీరు అన్సాటిస్ఫాక్షన్గా ఉండకపోవచ్చు. సో ఇది ఇప్పుడు లోపల ఉంది హియరింగ్ ఎయిడ్, జనరలీ ఏమనుకుంటారు, మాకు కనిపించద్దు, సోషల్ స్టిగ్మా చాలా ఎక్కువ ఉంటుంది హియరింగ్ లాస్కి. సో ఇప్పుడు లోపల పెట్టుకున్న హియరింగ్ ఎయిడే కావాలి, కానీ మీ హియరింగ్ లాస్కి అది చక్కగా పర్ఫామ్ చేయకపోవచ్చు. సో ఈ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆ హియరింగ్ ఎయిడ్తో హ్యాపీ ఉండకపోవచ్చు. థర్డ్ పాయింట్ ఏముండొచ్చు అంటే మెయింటెనెన్స్. చాలా మందికి చిన్న వ్యాక్స్ వచ్చేసిన, లేదా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ డోర్ రస్ట్ అయిపోయినా, లేకపోతే బ్యాటరీ హియరింగ్ ఎయిడ్స్ అయితే ఇవన్నీ, చార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ అయితే పాయింట్ ఖరాబ్ అయిపోవడం, బేసిక్గా వ్యాక్స్ వచ్చేయడము, ఇయర్ టిప్స్ అనేది కొంచెం హార్డ్ అయిపోవడం, ఇవన్నీ మెయింటెనెన్స్ ఇష్యూస్ అన్నట్టు. అండ్ ఆల్సో రీప్రోగ్రామింగ్ ఇస్ వన్ మెయింటెనెన్స్ ఇష్యూ. ఇప్పుడు మాకు ఈ సిచ్యువేషన్లో నాకు చక్కగా వినిపించట్లేదు, ఈ సిచ్యువేషన్ నాకు బాగాలేదు, మిగతా అంత సిచ్యువేషన్ బాగుంది కానీ నాయిస్లో పోగానే ఇబ్బంది అనిపిస్తుంది హియరింగ్ ఎయిడ్తో. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ మెయింటెనెన్స్ కింద వస్తుంది. సో ఆర్ యూ గెటింగ్ యువర్ హియరింగ్ ఎయిడ్ మెయింటైన్ క్లెన్లీనెస్ వైజ్? సెకండ్ మెయింటెనెన్స్, ఆర్ యూ గెటింగ్ ఇట్ ఫైన్ ట్యూన్ రెగ్యులర్లీ?
ఒక 6 monthsకి ఒకసారి మీకు హియరింగ్ లాస్ కూడా పెరగచ్చు. మనం హియరింగ్ ఎయిడ్ వేసుకున్న మాత్రమన్నా పూర్తి హియరింగ్ లాస్ ఆగిపోతుందని కాదు కదా. ఏజ్తో వచ్చే హియరింగ్ లాస్ లేదా ఫిజియోలాజికల్ డ్యామేజ్ అయ్యే హియరింగ్ లాస్ అనేది అది అయితేనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ హియరింగ్ లాస్ అనేది ఒకవేళ పెరుగుతుంది అంటే మనకు పాత ఉన్న హియరింగ్ ఎయిడ్ పర్ఫార్మెన్స్ దానికి సరిపోకపోవచ్చు. సో ఆ మెయింటెనెన్స్ మనం చేసుకుంటలేమా. సో ప్రోగ్రామింగ్, ఫైన్ ట్యూనింగ్, దాంతోపాటు ఫిజికల్ మెయింటెనెన్స్ అంటే డర్టీ లేకుండా, వ్యాక్స్ అక్యూములేట్ కాకుండా, రిసీవర్స్ మంచిగా ఉండి, ఛార్జింగ్ పాయింట్ క్లియర్గా ఉండి, ఇవన్నీ మెయింటెనెన్స్ చక్కగా చేస్తున్నారా లేదా. సో ఈ మెయింటెనెన్స్ కూడా మీరు చక్కగా చేసుకోకపోతే మీరు ఎంత ఎక్స్పెన్సివ్ డివైస్ కొన్నా ఆ రాన్ మీరు హ్యాపీ లేకపోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ యాడ్ చేశాను. చాలామంది నాకు హియరింగ్ ఎయిడ్ కనిపించవద్దు, నాకు లోపల ఉన్న హియరింగ్ ఎయిడే ఇవ్వు, నాకు బయట ఉన్న హియరింగ్ ఎయిడ్ అస్సలు కనిపించవద్దు అని చెప్తారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ దట్ మీరు సాటిస్ఫై ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ లాస్ లోపల పెట్టే హియరింగ్ ఎయిడ్తో మీ ఆ లాస్ అది దాటిపోయింది. సో మీరు అంత క్లారిటీగా మీకు ఎవరు ఎంత మంచిగా కన్విన్స్ చేసి ఓకే మీకు కన్వికుండా ఇస్తారు, కానీ ఆ హియరింగ్ ఎయిడ్ మీ లాస్కి సపోర్ట్ అవ్వకపోవచ్చు. ప్రాక్టికల్గా ఆ లాస్కి బయట పెట్టుకునే హియరింగ్ ఎయిడే కావాలి. అట్లా ఉన్నప్పుడు యూ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ విత్ అ హియరింగ్ ఎయిడ్ దట్ ఈస్ ఇన్సైడ్ ద ఇయర్. సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ వన్ ఫిట్, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న నాకు లోపల ఉన్నదే కావాలి, కానీ అది బయట పెట్టుకునే హియరింగ్ ఎయిడ్ ఉందనుకో మీకు నచ్చకపోవచ్చు. దాన్ని బట్టి కూడా మీకు పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయిపోతుంది. 4th పాయింట్ ఫీడ్బ్యాక్. అబ్బా హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే కూ అనే శబ్దం చాలా ఎక్కువ అవుతుంది, ఆ హియరింగ్ ఎయిడ్ పెట్టుకొని పడేయాలనిపిస్తుంది, మాకొద్దు హియరింగ్ ఎయిడ్ అని చాలామంది అంటారు. విస్లింగ్ సౌండ్ ఎప్పుడు ఉంటుంది, మీకు చెవులో పెట్టిన ట్యూబ్ ఆ ఫిట్ అనేది చక్కగా లేకపోతే దానిలో గ్యాప్ ఉంటే ఇది రీసౌండ్ అనేది ఆ ఫీడ్బ్యాక్ అని మళ్ళా హియరింగ్ ఎయిడ్ పికప్ చేసుకొని దాన్ని కూ అనే శబ్దం. సో ఈ ఫీడ్బ్యాక్ అనేది మీ ఇయర్ టిప్ చక్కగా లేకపోతే పెడుతున్న రిసీవర్ చక్కగా లేకపోతే కావచ్చు. సో దానికి కరెక్ట్ ఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి మనం పెట్టే ఇయర్ టిప్ చక్కగా లెంత్ కానీ లోపల పెట్టే ఇయర్ టిప్ కానీ చక్కగా లేకపోతే దిస్ విస్లింగ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండ్ చాలా చిన్నగా సాల్వ్ అయిపోతుంది. బట్ చాలామంది ఈ విస్లింగ్ సౌండ్ వల్ల కూడా నాకు హియరింగ్ ఎయిడ్ నచ్చట్లేదు అని వదిలేస్తారు. ఇవి కాకుండా ఈ 4 పాయింట్స్ కాకుండా బేసిక్గా సోషల్ స్టిగ్మా వల్ల కూడా మీరు ఎంత మంచి హియరింగ్ ఎయిడ్ పెట్టినా కొంతమందికి అసలు నాకు హియరింగ్ ఎయిడ్ ఉన్నా అని ఐడియాతో అసలు నచ్చదు. మీరు ఎంత మంచి హియరింగ్ ఎయిడ్ అన్నా వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా మంచిగా వినపడినా నాకు హియరింగ్ ఎయిడ్ కనిపిస్తుంది అని సోషల్ స్టిగ్మాతో హియరింగ్ ఎయిడ్ నచ్చకపోవచ్చు. దీంతో ప్రాబ్లం ఏంది, ఓకే మీ సోషల్ స్టిగ్మా ఉంటే మీరు హియరింగ్ ఎయిడ్ పెట్టుకోకపోవచ్చు, మీ లాస్ పెరిగిపోవచ్చు. ప్రాబ్లమ్ ఈజ్ దట్ హియరింగ్ కెన్ ఎఫెక్ట్ అదర్ థింగ్స్. మీకు హియరింగ్తో కాగ్నిటివ్ డిక్లైన్ తొందరగా అయిపోతుంది, హియరింగ్తో మీరు సోషల్గా బాగా విడ్రాన్ అయిపోతారు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల మాత్రం సోషల్ స్టిగ్మా వదులుకోవాల్సిందే. అండ్ కొంతమంది అఫోర్డ్ చేయలేక చాలా నాన్ డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ వేసుకొని దానికి సాటిస్ఫాక్షన్ ఎట్లయినా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల మనకు హియరింగ్ ఎయిడ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండొచ్చు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు ఇందులో ఏమైనా ఫ్యాక్టర్ మీకు ఉంటే మీరు అవి చేంజ్ చేసుకోగలుగుతారు అంటే ఖచ్చితంగా ఆడియాలజిస్ట్ని కలవాలి. థ్యాంక్ యూ.